శిపిస్తే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఈ చిత్రములో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఈ వ్యక్తులు ఎలాగ ఉన్నారు అంటే, ఒకరేమో స్త్రీ, మరొకరేమో పురుషుడు. వీరిద్దరి గురించి మీకు నేను పూర్తి ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ చూపించి మరి చెబుతున్నాను. ఒకరేమో శివుడు, మరొకరేమో విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఏమో ఒక స్త్రీగా మారిపోయింది, మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డారు అంటే, ఏదో ఒక స్టోరీ చెప్పారు. ఏదో ఒక స్టోరీ చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే, దేనికో వారు అలాగ చేశారు. ఇద్దరు పురుషులు స్త్రీగాను పురుషునిగాను మార్చబట్టం ఏంటి? కారణం ఏంటి? ఈ కరుణాకర సుగుణమ్మ, రాధామనోహర దాసు, బోకరి లలిత కుమారి, ఇక ఉన్న ఈ సభ్య సమాజంలో ఉన్న ప్రజలు ఆలోచించాలి, గుర్తించాలి. మనము పోతున్న మార్గములో మోక్షానికి దారి వేసిన వారు ఎవరు? మానవ జాతి అంతటి కోసమును, ఇప్పుడు నేను చూపించిన వారి కోసమును ప్రాణమిచ్చిన వాడు, ప్రాణనాథుడు ఒకే ఒక ఆయన. ఆయన పేరు ప్రభువు యేసు క్రీస్తు వారు. ఆయనకి అన్ని పేరుల్లో కల్లా పెద్ద పేరు ఒకటి ఉంది, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య క్రియలు చేస్తాడు. ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్నవాటిగాను ఆయన పిలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించిన వారిని చేసిన వాడు ఆయనే, మనుషుల్ని చేసిన వాడు ఆయనే. అంటే మానవ సృష్టిని చేసిన వాడు యేసు ప్రభు వారే, మనం మొక్కిన వారిని చేసిన వాడు ఆయనే. నేను రాసుకున్నానా? లేదు. మన పూర్వీకులు పురాణాలలో ఉన్న వారిని, ఆ స్టోరీస్ని సేధించి వారు తెలుసుకొని మనము చేసిన భక్తి విధ, ఇలాంటి వ్యక్తులుగా మనం మొక్కింది, ఇలాంటి వ్యక్తుల కోసమా పరితపించింది, ఇలాంటి ఎత్తుల కోసమా అహోరాత్రులు ఉపవాసం ఉండి మాలలు ధరించి అనేక రకాలైన హోమాలు, యజ్ఞాలు, రకరకాలైన పూజలు, ఉపవాసాలు ఉండి కఠోర దీక్షలు చేపూని నా పాపానికి మరి ఫలితంగా నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి ఇలాంటి వారి కోసమా పరితపించింది అనిపిస్తుంది. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న ఓ మనుషుడా, ఓ మానవుడా, నేను చూపించిన ఆ చిత్రములో ఒకరేమో శివుడు, మరొకరేమో విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఏమో స్త్రీగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు అంటే, ఏదో ఒక కార్యం ఉంది. వీరిద్దరికి జన్మించిన వాడు ఎవరై అంటే, ఒక అయ్య అప్ప, అంటే తల్లి లేదు. ఈరోజు ఆలోచించాలి. మనము పోతున్న ప్రయాణములో మన కొరకు ప్రాణమిచ్చి, రక్తము సిందించి, మన కొరకు, మన కోసమే కాదు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 4వ వచనములో అంటాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదట. దేవుని దూతలట పాపం చేశారట, దేవుడు వారిని విడిచిపెట్టలేదట. మరి పాపభూయిష్టమైన ఈ దేహమందులు, ఈ దేహములో మనం ఉన్నాం. అనేక సందర్భాలలో తెలుసుకొని, తెలియక కొన్ని ఎన్నో పొరపాట్లు అయినా ఆయన కృపావాచరీత
ఈ రీతిగా మనల్ని కాపాడుతుంది, ఈ రీతిగా మనల్ని రక్షిస్తుంది. ఈ రీతిగా ఆయన కృప చూపకపోతే మనకు మనుగడ లేదు. మన నీతి అంటే కాదు, నా నీతి మురుగుగుడ్డ వలె ఉండగా ఆయన కృప నన్ను కాపాడుతూ ఉంది. నన్నే కాదు, యేసుప్రభు వారిని దూషించిన వారిని కూడా, పాస్టర్లని, చర్చల మీద దూషిస్తున్న వారిని, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని దూషిస్తున్న వారిని కూడా ఆయనే కాపాడుతున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు. ఇది నమ్మినా నమ్మకపోయినా 100వ కీర్తన సాక్ష్యమిస్తుంది. కనుక నేను చూపించిన ఆ చిత్రములో ఉన్నవారి కోసమును, మన కోసమును ప్రాణం పెట్టినవాడు, ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు, జగత్తు పునాది వేయబడక మునిపే మనందరి కోసము బలియాగము చేసిన వాడు, బలిదానము అందరి కోసము క్రయధనము చెల్లించిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. మీకు నమ్మితే, మీరు నమ్ముకున్నట్లయితే రక్షణ ఇహమందును పరమందును మనము చేసిన పూజల ద్వారాగను, పుణ్య కార్యాల ద్వారాగను మోక్షం మనకు లేదు. ఇంకా తెలుసుకోనండి. నిజం చెబితే మీకు నేను చూపించిన ఆ చిత్రంలో ఉన్నవారిని చూపిస్తే ఎప్పుడు మారుతారు? ఎప్పుడు మార్పు చెందుతారు? ఇకనైనా మారండి. కాలం సంపూర్ణమై ఉంది. దేవుడే రాబోతున్నాడు. ఇంకా మార్పు చెందండి. ప్రభు యేసుక్రీస్తు వారు మీ మనోనేతరాలు వెలిగించి, ప్రభువారే మీ జ్ఞానేంద్రాలు వెలిగించి ఆయన రాజ్యానికి చేర్చుకునుగాక.